నిన్నటి దినం రాత్రి 8 గంటలకు అన్నా క్యాంటీన్లో ఆజాద్ అనే ఫిజియోథెరపీ డాక్టరు, గౌస్ఫుద్దీన్ అనే ఆర్ఎండి డాక్టరు, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. మేము అన్నా క్యాంటీన్లో ప్రచారం పూర్తి చేసుకొని అన్నా క్యాంటీన్లో ఉండగా వారు ఇరువురు వచ్చి మా సల పంచాయతీ ఇంతకుముందు మీరు చేసి ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఆ రోజు వాళ్ళు కాలువపూర్వం ముగ్గు స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చారు. 14 లక్షల డబ్బులు గాను 7,50,000 రూపాయలు డబ్బు తీసుకున్నారు. మాకు 2 నెలలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మేము పోయి ఇప్పుడు అడిగితే మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు, మీరు వాళ్ళని పిలిచి మాకు డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో మాట్లాడే లోపలే ఒక 10 నిమిషాలకు వాళ్ళు కూడా వచ్చినారు. ఉమ్మర్ అనే అబ్బాయి, వాళ్ళ తమ్ముడు అమీర్ హంజా అనే అబ్బాయి. వాళ్ళు గతంలో మాకు తెలిసిన వాళ్ళే, మా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళే. ఈరోజు ఆ సంఘటన ఏం జరిగిందనేది సీసీ ఫుటేజీలో అన్నా క్యాంటీన్లో ఉంది. ఏం జరిగింది ఇక్కడ, ఏం మాటలు జరిగినాయి, ఎవరు ఏమన్నారు అనేది దాన్ని సాకుగా చేసుకొని మా అందరిపైన ఒక 14 మంది పైన ఈ బంగారెడ్డి, ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అబద్ధం కేసు బనాయించి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ, దస్కిరిపేట 19వ వార్డులో మునీర్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరడము, భాస్కర్ జెడ్పీటీసీ వాళ్ళ భార్య ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరడము, ఆంజనేయులు వాళ్ళ భార్య కృష్ణవేడమ్మ తెలుగుదేశం పార్టీలో చేరడము, ఇంటింటి ప్రచారం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో, లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎనలేని స్పందన రావటము, ఇవన్నీ చూసి మమ్మల్ని ఏదో కేసులు పెట్టి భయపడించాలా, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే ఈ నీచానికి పాల్పడుతున్నాడు. పోలీస్ వ్యవస్థ న్యాయ విచారణ చేయాల. ఫిజియోథెరపీ డాక్టర్ 14 లక్షల రూపాయలకు కాలపూర్వంబకు డూప్లికేట్ డాక్యుమెంటు పుట్టించి ఆ అబ్బాయిని మోసం చేసి అతని డబ్బులు ఎగరగొట్టాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమనటం కూడా మేము చేసిన తప్పనిపిస్తూ ఉంది. ఎఫ్ఐఆర్లో రాస్తాడు, ముక్తార్ నన్ను చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటా లోపలికి పోయినాడు, నిన్ను చంపుతామన్నాడు అని అంటాడు ఎఫ్ఐఆర్. అతను ఎట్లున్నాడు, నేను ఎట్లున్నా, నాకు 63 సంవత్సరాలు, ఆయనకు 35 సంవత్సరాలు, నాకంటే మంచి లావుగా అన్నాడు, నేను లాక్కొని పోయినాను అంటాడు. వాళ్ళ అన్న ఉమ్మరు చెప్తాడు, మేము తిరగటము వైఎస్ఆర్ పార్టీలో తిరగటమే నేరమా, మేము వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన దానికి మీరు మా పైన ఈ దౌర్జన్యాలు చేస్తారా అని అడుగుతాడు. అతనే చెప్పినాడు, మా తమ్ముడు ఊళ్ళో అప్పులన్నీ చేసినాడు, బ్యాంకులో బాకీలు ఉన్నాడు, ఆస్తులన్నీ పోయినాయి, మా పరిస్థితులు బాగలేవు అని అతనే నాతో చెప్పడం జరిగింది. వాస్తవాలు పోలీసు వాళ్ళు గమనించి విచారించి తగువైన న్యాయం చేయాలా. న్యాయం చేయకపోతే ఇట్లాంటి తప్పుడు కేసుల వల్ల చట్టము అస్తవ్యవస్థంగా మారుతుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థకు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మేము తెలియజేసుకున్నది ఏమంటే, వచ్చిన దానిపైన న్యాయ విచారణ జరపండి, సీసీ ఫుటేజీలు చూడండి. తనకై తను వచ్చినాడా, మేమేమైనా దౌర్జన్యంగా పిలిపించినామా, మళ్ళీ తనకై తను వెళ్ళిపోయినాడా, ఎవరన్నా తీసుకొని పోయి వదిలిపెట్టినాడా, ఈ డాక్టరు డబ్బులు ఇవ్వాల్సిన అతనికి డబ్బులు బదులు కారు తెచ్చి అతనే ఇక్కడ పెట్టినాడా, మేమేమన్నా తీసుకొని వచ్చిపోయినావా అనేది పోలీస్ వ్యవస్థ పూర్తిగా విచారణ జరిపి పొద్దుటూరులో ఇటువంటి అన్యాయాలు జరగకుండా, ఈ ఎమ్మెల్యే దగ్గర జరిగేటి అన్నీ ఇట్లాంటివే, ఈ బంగారెడ్డి దగ్గర జరిగేటి అన్నీ ఇట్లాంటివే. ఎవరన్నా పిలిచి అడిగితే కేసులు 13 మంది 14 మంది మీద. లింగారెడ్డి గారు, సురేష్ నాయుడు గారు కూర్చోనంటే వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లు చేరుస్తారు. మేము అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే మా పేర్లు ఎఫ్ఐఆర్లు చేరుస్తారు. కంప్లైంట్ ఒకటి వస్తే కంప్లైంట్ తీసుకొని విచారణ జరపాల. విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి ఉన్నోళ్ళు పోయినా ఏమైనా తప్పు జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ కట్టాలా. ఇట్లా ఎఫ్ఐఆర్లు కట్టి కార్యకర్తలను, లీడర్లను భయభ్రాంతులు చేసి ప్రచార సమయంలో ఆటంకులు కలిగించి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నము దుర్మార్గమైన ప్రయత్నం మేము ఖండిస్తూ ఉన్నాం.
రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఈ చర్యలు మానుకోకపోతే జరగబోయే కాలంలో ఆయన ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ కేసు పైన న్యాయ విచారణ జరిపి వాస్తవాలు బయటికి తీసి న్యాయం చేయాలని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.